ఇంత పొద్దెక్కి అప్పటి సందన పోకపోతే ఇంత పొద్దెక్కే ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి? ఏమైందమ్మా? ఏమో ఆగడాగడి ఇటు పోవాడిది. ఎక్కడన్నా భోజనాలు పెడతారా ఏంది? ఎక్కడన్నా భోజనాలు పడితే తినదాని లెక్క కనబడతా నారా ఏదో. మరి గింతాగం మీద ఎటు పోతానవే? ఇలా శివరాత్రి కాదా గంగతనం పోతాన్నా. గంగక అమ్మ నేను కూడా అత్తనే. గంగకాడ ఏమైనా బొమ్మలు ఉంటే కొనిద్దు. ఇంకా నువ్వు చిన్న మొల్లికాయవు గంగ కాదు ఏమవుతావు ఇంటికానే వాడి ఉండు. నువ్వు అత్త ఖర్చు పెట్టిస్తావు బొమ్మలు ఏమేమి లేవు. బొమ్మలు కొనియకుండా మంచిదేనే. నేను మాత్రం గంగకి అత్తా. నువ్వు అచ్చరాత ఏమవుతు నీకు 100 రూపాయలు కావాలి బస్ కిరాయిలు. ఆడదానివైనా అయిపో మనం ఇద్దరు ఫ్రీ టికెట్ పోదు. నీ ఫ్రీ టికెట్ కోసం నన్ను ఆడదానికి అమ్మంటావానే? నా కోసం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే బస్ కిరాయి. నీకు పెట్టే 100 రూపాయలతోని జాగారానికి కావాల్సిన సామాన్ ఎన్ని వస్తాయి? నీ మమ్మీ ఇంకమ్మా 100 రూపాయలు గంత పీసిస్తానని చెప్తానేమైంది? ఇంకా 100 రూపాయలకు ఎంత సామాన్ వస్తాయట. అత్తాయి 100 రూపాయలకు గింత పీసిడతానం. ఈ పీసినార్తానం అనరా పైసే పొదుపుతానం అంటారు. సరే నీతోటి ఒరుకుంటుంటే పొద్దు పోతాంది. నేను పోతా అచ్చేవారు గోపు తెచ్చి ఆడ పెట్టు దేవునికి. నీ గంగకి తీసుకుపోమంటే తీసుకుపోగానే గిసంటి పనులు బాగానే చెప్తావు.